Hi, welcome back. సో మనం ప్రీవియస్ 2 క్లాసెస్లో నవంబర్ 24 ఎగ్జామ్ క్వశ్చన్ చేసాము, మే 24 ఎగ్జామ్ క్వశ్చన్ చేసాము. ఇప్పుడు మీలో కొంతమంది స్టూడెంట్స్ క్లాసెస్ పర్చేస్ చేసిన వాళ్ళు అనుకోవచ్చు, సరే మరి ఈ క్వశ్చన్స్ మా దగ్గర లేవు కదా క్వశ్చన్ బ్యాంకులు అంటే, దానికి నేనేం చేయలేను. ఏ క్వశ్చన్ బ్యాంక్ తీసుకోండి, సో కాల్డ్ ఫేమస్ క్వశ్చన్ బ్యాంక్స్ తీసుకుంటే ఒక్కడు కూడా పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ ఇంక్లూడ్ చేయట్లేదు. ఏదో 4 స్టడీ మ్యాట్ క్వశ్చన్స్, పనికిరాని స్క్రాప్ అంతా పెడుతున్నారు బుక్లో. పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ కనపడలేదు. సో మీరు ఐసీఐ బోర్డ్ ఆఫ్ స్టడీస్ పోర్టల్లోకి వెళ్తే మీకు అన్ని క్వశ్చన్ పేపర్స్ దొరుకుతాయి. సో అన్ని క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోండి, నేను చెప్పిన క్వశ్చన్స్ చేయండి. ఓకేనా? ఈ క్లాస్లో మనం మే 2023, నవంబర్ 2023 ఈ 2 ఎగ్జామ్ క్వశ్చన్స్ చేస్తాం. రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ మీరు స్టడీ మ్యాట్లో ఉన్న క్వశ్చన్స్, అదేవిధంగా ఐసీఐ బోర్డ్ ఆఫ్ స్టడీస్కి వెళ్ళి క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకొని మీరు సొంతంగా చేసుకుంటే ఎగ్జామ్లో మీకు 6 మార్క్స్ వస్తాయి. లేదు సార్ మేము చెయ్యం, మాకు ఏదో ఈ క్వశ్చన్ బ్యాంక్లో ఉన్న క్వశ్చన్ చాలంటే మిమ్మల్ని ఎవరు సేవ్ చేయలేరు. మీరు సిఏ ఫైనల్ స్టూడెంట్స్. నేను మీకు కాన్సెప్ట్ మొత్తం చెప్పాను. డిటిడబ్ల్యూఏ అంటే ఏంటి, ఎలా కంప్యూట్ చేయాలి, ఎక్కడెక్కడ స్ట్రెస్ చేయాలి, మొత్తం మీకు నేర్పించాను. నేను ఒక 4 క్వశ్చన్లు మీకోసం నేను ప్రాక్టీస్ చేయించాను. ఇప్పుడు ఎవరి రెస్పాన్సిబిలిటీ? మీ రెస్పాన్సిబిలిటీ. మిగతా క్వశ్చన్స్ అన్నీ ఎక్కడ క్వశ్చన్స్ చేయాలి? ఐసీఐ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ అన్నీ చేసుకోండి, మీరు ఎగ్జామ్లో పాస్ అయిపోతారు. ఓకేనా? రైట్. ఈ 2 క్వశ్చన్స్ కూడా లేవనుకుంటాను. ఆడెవడదో క్వశ్చన్ బ్యాంక్ ఇచ్చాను మీకు, ఆ రోహిత్ ఎవడో, ఆడేదో ఆల్ ఇండియా 5th ర్యాంక్ హోల్డర్ అని ఆడ బుక్ ఇచ్చాను మీకు. ఆడ బుక్లో చూస్తే క్వశ్చన్స్ ఏమీ లేవు. మరి వీళ్ళంతా ఏం టాపర్లో, వీళ్ళకి ర్యాంక్స్ ఎలా వచ్చినాయి అర్థం కావట్లేదు నాకు. రండమ్మా, సర్లే మనకు అనవసరం. ఒక మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉందమ్మా, చూపిస్తాను మీకు. రండి. మే 2023 ఇదిగోండి క్వశ్చన్ పేపర్స్ ప్రింట్అవుట్లు తెచ్చుకున్నాను. మీరు కూడా క్వశ్చన్ పేపర్స్ అన్ని ప్రింట్అవుట్లు తెచ్చుకొని ఇలా ప్రతి టాపిక్కి ఈ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ చేసేయాలండి, ఎగ్జామ్కి పాస్ అయిపోతారు. రండమ్మా. సో క్వశ్చన్ నెంబర్ 3B కామన్. ఆల్వేస్ డిటిడబ్ల్యూఏ మీన్స్ క్వశ్చన్ నెంబర్ 3B. చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇది. స్టార్ట్ చేద్దామా? మే 2023 చూడండి. మిస్టర్ రిజ్వీ, అన్ ఇండియన్ రెసిడెంట్, ఏజ్డ్ 35 years. రౌండ్ చేయడమ్మా 35. ఎందుకని 35 అంటే నాట్ సీనియర్ సిటిజన్, నార్మల్ రెసిడెంట్. ఓకే. వర్క్స్ ఇన్ ద వెల్లీ ఆఫ్ షీల్డ్స్ ఆఫ్ కంట్రీ ఎస్. ఎక్కడ మా కువైట్లో ఎక్కడ వాడు ఏదో ఆయిల్ ఫీల్డ్లో పనిచేస్తున్నాడంట. ఓకే. వేరే కంట్రీలో. కంట్రీ ఎస్ అంట, అంటలో ఏం చేయండి అది. యాజ్ ఎ సూపరింటెండెంట్ ఇన్ఛార్జ్ అట్ అన్ అమిల్మెంట్స్ ఆఫ్, వాడికి ఎంత అంట మంత్లీ శాలరీ 9,500 dirhams అంట. మరి వేరే కంట్రీ కదా. ఓకే. పర్ మంత్. ఇన్ ఆర్డర్ టు లుక్ ఆఫ్టర్ హిస్ ఫ్యామిలీ ఇన్ ముంబై, he shifted with his family on 1st July 2022 and started consultancy business in India. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా, ఎందుకో చెప్తా. వీడు మొన్నటి వరకు కువైట్లో ఎక్కడో జాబ్ చేస్తున్నాడంట. ఇప్పుడేంటి, ఇంకెక్కడ పిల్లలను చూసుకోవడానికి, వాళ్ళ అమ్మగారిని చూసుకోవడానికి వాడు ఇండియాకి షిఫ్ట్ అయిపోయాడంట. ఇప్పుడు 1st July వాడు ఇండియాకి షిఫ్ట్ అయిపోయాడు. సో 1st July నుంచి వాడు ఇండియాలో ఉన్నాడు. తర్వాత బిఫోర్ షిఫ్టింగ్ టు ఇండియా హీ లెట్ అవుట్ హిస్ హౌస్ ప్రాపర్టీ ఇన్ కంట్రీ ఎస్ ఎట్ 3,250 per month. అంటే ఏంటి, వీడి ఇండియాకి వచ్చే ముందు అక్కడ వాడికి ఒక సొంత ఇల్లు ఉందంట. అదేగా మరి, ఆ సొంత ఇంటిని వాడు ఏం చేశాడంట, అక్కడ రెంట్కి ఇచ్చి వచ్చాడంట. ఓకేనా? ఎప్పుడు 1st July రోజు. ద డీటెయిల్స్ ఆఫ్ ద ఇన్కమ్ యాజ్ ఫాలోస్. ఇన్కమ్స్ తర్వాత చూద్దాం. అసలు ఫస్ట్ ఈ స్టోరీ ఏంటో ఒక చార్ట్ వేసుకోండి. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, అంటే డిఫరెంట్ క్వశ్చన్. ఇది మన ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పటి నుంచి, 1/4/2022 నుంచి 31st March 2022 వరకు. వీడు 1st July వరకు యూకేలో ఉన్నాడు, కువైట్. నెక్స్ట్ 1st July నుంచి ఇండియాకి షిఫ్ట్ అయిపోయాడు. వీడు 1st July ఎన్ని మంత్స్ అమ్మ, 3 months. ఇక్కడ ఇండియాలో వీడు 9 months ఉన్నాడు. మరి వీడు ఇండియా వచ్చే ముందు వరకు అక్కడ ఏం చేశాడు, వీడు జాబ్ చేశాడు. ఎంత శాలరీ వాడికి, 9,500 dirhams.
ఇండియాకి వచ్చిన తర్వాత ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేశాడు. బట్ ఇండియాకి వచ్చే ముందు వీడి హౌస్ ప్రాపర్టీ ఏం చేశాడు, అక్కడ వాడు రెంట్కి ఇచ్చాడు. ఎంత రెంట్? 3250 దీరమ్స్. అంటే ఏంటి, ఈ క్వశ్చన్లో మీకు శాలరీ ఇన్కమ్ ఉంది, హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ కూడా ఉంది. ఎక్కడి నుంచి? వేరే కంట్రీ నుంచి. బట్ మీకు వాడు డైరెక్ట్గా చెప్పలేదు, అంతే కదా. మరి వాడు 3 months కువైట్లో ఉన్నాడు, మరి 3 months వాడికి శాలరీ వచ్చిండేదిగా. మరి ఆ 3 months శాలరీ ఈ ఫైనాన్షియల్ ఇయర్గా మరి దాన్ని తీసుకోవాలిగా. నెక్స్ట్ వచ్చిన తర్వాత వాడి ఇల్లు అక్కడ రెంట్కి ఇచ్చి వచ్చాడు, అంటే ఏంటి 9 months. సో ఈ క్వశ్చన్లో మీకు ఇది ఇంపార్టెంట్, డేట్లు ఇంపార్టెంట్, మంత్స్ ఇంపార్టెంట్. అంటే 3 months వాడికేమో శాలరీ ఇన్కమ్ వచ్చింది, 9 months ఏమో వాడికి హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ వచ్చింది. ఇది మీకు వాడు డైరెక్ట్గా చెప్పలేదు. ఇది ఎవరికైతే స్ట్రైక్ అవుతుందో ఎగ్జామ్లో, దెన్ యుల్ గెట్ 6 marks. సో 3 monthsకి ఏమో శాలరీ ఇన్కమ్ ఉంది, 9 monthsకి ఏమో వాడికి ఏంటమ్మా హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ ఉంది. అంటే ఏంటి, ఇంటూ 3 months ఇక్కడ మనం శాలరీ ఇన్కమ్ తీసుకోవాలి, ఇంటూ 9 months మనం హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ తీసుకొని దీన్ని మళ్ళీ ఎక్స్చేంజ్ రేట్ క్వశ్చన్లో ఇస్తాడు కాబట్టి ఇంటూ ఎక్స్చేంజ్ రేట్ వేసుకుంటే మీకు యూ విల్ గెట్ శాలరీ ఇన్కమ్ అండ్ హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్. ఇది ఈ క్వశ్చన్లో కీ పాయింట్. ఓకేనా, రైట్. ఇంకా పక్క పేజ్ చెప్పండి. ఇండియాకి వచ్చి బిజినెస్ పెట్టాడంట, ఎంతంట? ప్రాఫిట్స్ ఫ్రమ్ కన్సల్టెన్సీ బిజినెస్ 8,65,000 పీజీబీపీ. అదర్ సోర్సెస్ చూడమ్మా. ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ బ్యాంక్ ఇన్ కంట్రీ ఎస్, ఆ కంట్రీలో నుంచి వీడికి ఎఫ్డి ఇంట్రెస్ట్ వచ్చిందంట. ఓకే, నెక్స్ట్ సేవింగ్స్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ముంబైలో అంట. మీకు ఎప్పుడైతే సేవింగ్స్ బ్యాంక్స్ ఇంట్రెస్ట్ కనిపించిందో వాడి వయసు ఎంత? 35. అంటే ఏంటి? అదర్ దెన్ సీనియర్ సిటిజన్. ఏమొస్తుంది మీకు? 80 TTA 10,000 రూపీస్ వస్తుందా మీకు? మీకు ఎప్పుడైతే సేవింగ్స్ బ్యాంక్స్ ఇంట్రెస్ట్ కనిపించిందో అదర్ దాన్ సీనియర్ సిటిజన్కి రాసుకోండి అక్కడ 80 TTA ఎంత? 10,000. అదే వీడు సీనియర్ సిటిజన్ ఏంటంటే 50,000. ఓకే, మా తర్వాత డివిడెంట్ ఇన్కమ్ ట్యాక్సిబుల్, నో ప్రాబ్లం. రేట్ ఆఫ్ ఇచ్చాడు చూడండి మా కంట్రీలో 23% అంట, నో ప్రాబ్లం, సింపుల్ క్వశ్చన్. తర్వాత డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ మిస్టర్ రిజ్వీ పెయిడ్, డిడక్షన్స్ గురించి మాట్లాడుతున్నాడు. 48,000 యాజ్ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఫర్ హిమ్సెల్ఫ్ అంట. 80D, వీడి వయసు ఎంత? బిలో 60. ఎంత ఇస్తాం? మ్యాక్సిమం 25,000. అదే 60 years దాటితే మ్యాక్సిమం 50,000. వీడి వయసు ఎంత ఇప్పుడు? 35 కదా. ఎంత ఇస్తాం ప్రీమియం వీడికి? 80Dలో 25,000 ఫర్ హిమ్సెల్ఫ్. మరి పేరెంట్స్కి కూడా సేమ్. పేరెంట్స్ రెసిడెంట్ అనుకోండి, పేరెంట్స్కి ఏం చూడాలని చెప్పాను మీకు నేను, ఏజ్ కాదు, రెసిడెంటా నాన్ రెసిడెంటా. ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ రెసిడెంట్స్ అనుకోండి, మోర్ దెన్ 60 years మ్యాక్సిమం 50,000. అదే నాన్ రెసిడెంట్ పేరెంట్స్ అయితే ఈవెన్ దో మోర్ దెన్ 60 years ఉన్నప్పటికి కూడా ఎంత మ్యాక్సిమం 25,000 ఇస్తాం. చార్ట్ వేయించాను మీకు, చూడమ్మా కింద. ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ 60,000 యాజ్ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం టు ఇన్ష్యూర్ హెల్త్ ఆఫ్ హిస్ ఫాదర్. వాళ్ళ నాన్నగారికి 60,000 పే చేశాడంట. బట్ వాళ్ళ నాన్నగారు నాన్ రెసిడెంట్ 66 years అంట. ఏం చేద్దాం? 50,000 ఇద్దామా? రెస్ట్రిక్టెడ్ టు 25,000? రెస్ట్రిక్టెడ్ టు 25,000 ఓన్లీ. కింద చూడమ్మా. విచ్ ఈజ్ హూ ఈజ్ నాట్ డిపెండెంట్, సో అవసరం లేదు. యు ఆర్ రిక్వైర్డ్ టు కంప్యూట్ టోటల్ ఇన్కమ్, ట్యాక్స్ లయబిలిటీ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ అజ్యూమింగ్ దట్ ఇండియా డస్ నాట్ హ్యావ్ DTWA సెక్షన్ 91. తర్వాత చూడండి, ఇంపార్టెంట్ అమ్మా. హీ హ్యాస్ నాట్ ఆప్టెడ్ ఫర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ 115BAC అంట. అంటే ఏంటి? వీడు 115BAC ఫాలో అవ్వట్లేదు కాబట్టి వీడికి మనం డిడక్షన్స్ 80 TTA ఇస్తాము, 80D ఇస్తాము. అదే ఇదే క్వశ్చన్లో కానీ ఒకవేళ వాడు 115BAC ఫాలో అయితే 80 TTA ఇవ్వకూడదు, తర్వాత 80D ఇవ్వకూడదు. మనం కొట్టేసేవాళ్ళం. ఈ క్వశ్చన్లో కొట్టేస్తామా? నో, బికాస్ హీ ఈజ్ నాట్ ఫాలోయింగ్ 115BAC. స్టార్ట్ చేద్దామా? అండ్ అమ్మా, క్యాలిక్యులేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ అండ్ ట్యాక్స్ పేయబుల్ బై మిస్టర్ రిజ్వీ. హెడ్డింగ్ ఇంపార్టెంట్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్. ఇది 23-24 అమ్మా. మీరు కావాలంటే 24-25 రాసుకోండి కరెంట్ ఇయర్. ఓకే, స్టార్ట్ చేయండి. ఈ చార్ట్ వేసుకోవాలి క్వశ్చన్లో, ఇంపార్టెంట్. ఫస్ట్ శాలరీ ఇన్కమ్ ఉందా? ఎంత సార్? 9,500 dirhams ఇంటూ
3 months ఇంటూ కింద ఇచ్చాడు చూడండి ఎక్స్చేంజ్ రేటు 23 రూపీస్ అంట. కన్వర్ట్ చేయండి. చాలా మంచి క్వశ్చన్, ఇది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. చాలా మంది చేయలేదు ఎగ్జామ్లో, బట్టి కొట్టి ఫెయిల్ అయిపోయారు. 9,500 ఎన్ని మంత్స్కి వస్తుంది శాలరీ? 3 months ఇంటూ 23 అమ్మ లోపల రాయండి. 6,55,000. మరి శాలరీకి డిడక్షన్ ఇవ్వాలిగా, స్టాండర్డ్ డిడక్షను. అది ఇండియా అయినా ఫారెన్ ఎంత? 50,000 రూపీస్ మైనస్ స్టాండర్డ్ డిడక్షన్. బయట రాయండి అమ్మ శాలరీ ఇన్కమ్ 6,05,500. అది నెక్స్ట్ అమ్మా హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ రాయండి. గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఈక్వల్ టు ఎంత సార్? 3,250 dirhams ఇంటూ 9 months ఇంటూ 23 అంతే కదా. 3,250 per month, 9 months ఇంటూ 23 సార్ 6,72,750 సార్. మున్సిపల్ ట్యాక్సెస్ ఏమైనా ఇచ్చాడా? లేదు. ఏం చేద్దాం ఇంక డైరెక్ట్గా గ్రాస్ యాన్యువల్ వాల్యూలో 30% స్టాండర్డ్ డిడక్షన్ 24B మైనస్ 24B 30% ఆఫ్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఎంత ఇవ్వండి దానికి? 2,01,825. ఫింగర్ టిప్స్లో ఉండాలి ఇవన్నీ సిఏ ఫైనల్ స్టూడెంట్స్ అంటే. 4,70,925. నెక్స్ట్ అమ్మా పీజీబీపీ ఇచ్చాడు డైరెక్ట్గా ఎంత? 8,65,000 అంతే. నెక్స్ట్ అదర్స్ ఐఎఫ్ఓ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఇవి కూడా ఉన్నాయి చూడండి అమ్మా స్ట్రైట్గా. ఇంట్రెస్ట్ అంట కంట్రీ ఎస్లో 45,500. నెక్స్ట్ సేవింగ్స్ బ్యాంక్ ఇండియాలో 18,250. డివిడెండ్ 7,000. టోటల్ ఏంటి 3 45,500 ప్లస్ 18,250 ప్లస్ 7,750 71,000 రైట్. టోటల్ ఏంటమ్మా ఇంకా 8,65,000 ప్లస్ 4,70,925 ప్లస్ క్యాలిక్యులేటర్తో మీరు చెయ్యాలి. ఇక్కడ రాస్తే కాపీ చేయడం కాదు. 20,01,000 ఎగ్జామ్ నాకు కాదు మీకే. ఏంటిది? గ్రాస్ టోటల్ ఇన్కమ్. డిడక్షన్స్ ఇవ్వాలిగా మరి చాప్టర్ 6Aలో ఇద్దామా? ఇక్కడ రాయనమ్మా లెస్. చాప్టర్ 6A ఏమేమి ఉన్నాయి? 80D ఉందా మనోడికి? 80D బికాజ్ 115 BSc ఫాలో అవ్వట్లేదు వీడు, ఓల్డ్ సిస్టంలో ఉన్నాడు కాబట్టి ఇద్దామా? 80Dలో మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఫర్ హిమ్సెల్ఫ్ తీసుకున్నాడు, హిస్ ఫాదర్ తీసుకున్నాడు. వీడి వయసు ఎంత? బిలో 60 కాబట్టి వీడు ఎంత పే చేసినా కూడా వీడికి ఎంత ఇస్తాము? 25,000 ఓన్లీ. అండ్ 80Dలో ఫర్ హిమ్సెల్ఫ్ 25,000. ఆ ఫాదర్కి, మా ఫాదర్కి మామూలుగా అయితే మనం సీనియర్ సిటిజన్ కాబట్టి 50 ఇచ్చేవాళ్ళం ఫాదర్కి. బట్ ఫాదరు నాన్ రెసిడెంట్ కాబట్టి సీనియర్ సిటిజన్ అయినప్పటికి కూడా రెస్ట్రిక్టెడ్ టు 25,000 ఓన్లీ. సో 80Dలో మనవాడికి 50 వస్తాయి. నెక్స్ట్ అమ్మా 80TT ఉందిగా మరి సేవింగ్స్ బ్యాంక్స్ ఇంట్రెస్ట్. ఎదుగోండి 18,000 వచ్చింది ఇండియాలో సేవింగ్స్ బ్యాంక్స్ ఇంట్రెస్ట్. దీనికి ఇద్దాం 10,000 మైనస్ లెస్ చేయండి. 20,01,295లో మైనస్ సో 19,52,925. ఇది నెట్ ఇన్కమ్. కనుక్కోండమ్మా ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ వచ్చా కనుక్కోవటం. వీడు ఓల్డ్ సిస్టంలో ఉన్నాడు. మరి ఓల్డ్ సిస్టంలో ఉంటే అప్ టు 10 lakhs ఎంత వస్తాయి? 1,12,500. ఇది మీకు ఐడియా ఉండాలి. ఓల్డ్ సిస్టంలో ఉన్నప్పుడు, స్లాబ్ సిస్టంలో ఉన్నప్పుడు వీడి ఏజ్ బిలో 60 అనుకోండి, ఎంత వస్తుంది? 10 lakhsకి 1,12,500. అదే వీడి ఏజ్ మోర్ దాన్ 60 అయితే 1,10,000. అదే వీడి ఏజ్ మోర్ దాన్ 80 అయితే 1 lakh వస్తుంది అక్కడ.
సో ఇతని ఏజ్ ఇప్పుడు బిలో 60 కాబట్టి అప్ టు 10 lakhs మీరు కనుక్కోండి అమ్మా. 2,50,000 వరకు నిల్లు. 2,50,000 to 5 lakhs 5%, 5 to 10 20%, అంటే ఎంత 1,12,500. అప్ టు 10 lakhs ఎంతమ్మా 1,12,500. బ్యాలెన్స్ ఎంత చూడండి ఇంకా 30%కి 9,52,925 30%. ఎంత అయ్యండి ఇది కనుక్కోవడం రావాలి మీకు. ఇవన్నీ ఫింగర్ టిప్స్లో ఉండాలి, టక్క చేసేయాలి. 2,85,878 టోటల్ ఏంటమ్మా మనకి ట్యాక్స్. 3,98,378. మరి సెస్ 4%, యాడ్ 4% ఎడ్యుకేషన్ సెస్ 15,935. టోటల్ యాడ్ చేయము ఇంకా 98,378. 4,14,303. ఇది 313. ఇది ట్యాక్స్ పేయబుల్ మైనస్ రిలీఫ్ అండర్ సెక్షన్ 91. ఇది కనుక్కుంటే మీకు నెట్ ట్యాక్స్ ఇది అడిగిన ఆన్సర్. మీరేం ఫీల్ అవ్వకండి. కొంతమందికి పాపం ఇది కూడా క్లారిటీగా తెలియదు. ఇన్కమ్ ట్యాక్స్ కనుక్కోవడం కూడా రాదు, స్లాబ్స్ కనుక్కోవడం కూడా రావట్లేదు. ఎందుకు రాదంటే ప్రాక్టీస్ చేయరు మీరు, ఏదో చదువుకుంటూ పోతారు. ఇది కూడా తప్పులేస్తారమ్మా, నేను చూశాను కొంతమందిని. దయచేసి ఇలా నేర్చుకోండి. ఇన్కమ్ ట్యాక్స్ అప్ టు 10 lakhs ఎంత వస్తుంది, 10 lakhs కంటే ఎక్కువ ఉంటే 30% సెస్ యాడ్ చేయలేదమ్మా. ఓకేనా. నెక్స్ట్ ఇంకా హెడింగ్ పెట్టండి, క్యాలిక్యులేషన్ ఆఫ్ రిలీఫ్ అండర్ సెక్షన్ 91. ఫార్ములా చెప్పండి నాకు. డబుల్ ట్యాక్స్ ఇన్కమ్ ఇంటూ లోవర్ ఆఫ్ యావరేజ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఇన్ ఇండియా ఆర్ యావరేజ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఇన్ ఫారిన్ కంట్రీ. ఫస్ట్ ఏం చేయాలి మీరు, యావరేజ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఇండియా కనుక్కోండి ఎంతో. ఇక్కడ వేస్తాను నేను రిలీఫ్. యావరేజ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఇండియా ఎంతమ్మా. ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ 4,14,303. ఇన్కమ్ ఎంత, ఇన్కమ్ 19,52,925 ఇంటూ 100. 4,14,313 by 19,52,925 ఇంటూ 21.215%. ఫారిన్ కంట్రీ ఎంత ట్యాక్స్ 23%. ఏది లోవరు, ఇది లోవర్. రెండు వచ్చేసినాయి మనకి, మూడు కావాలి మనకి. డబుల్ ట్యాక్స్ ఇన్కమ్ కావాలి, యావరేజ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఇండియా కావాలి, యావరేజ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఫారెన్ కావాలి. వచ్చేసినాయా. నెక్స్ట్ డబుల్ ట్యాక్స్ ఇన్కమ్ రాయండమ్మా. మీరు రాయాలి క్యాలిక్యులేషన్ ఆఫ్ డబుల్ ట్యాక్స్ ఇన్కమ్. చెప్పండి శాలరీస్ ఎంత డబుల్ ట్యాక్స్, ఇదేగా. శాలరీ 6,05,500. హౌస్ ప్రాపర్టీ ఎంతమ్మా డబుల్ ట్యాక్స్ ఇన్కమ్, ఇదిగో హౌస్ ప్రాపర్టీ 4,70,925. బిజినెస్ లేదు, ఇదిగో ఎఫ్డి ఇంట్రెస్ట్. మీరు ఇచ్చిన 80 TTA ఇదిగో ఇండియాలో ఇచ్చారు, దీనికి ఇవ్వాల. సో ఎంతమ్మా ఇంట్రెస్ట్ 45,000. టోటల్ చేయండి మొత్తం ఇంకా 6,05,500 ప్లస్ 4,70,925 ప్లస్ 45,500. సార్ 11,21,925. ఎంత రేటు 21.215%. ఎంతమ్మా రిలీఫ్ 2,38,016. అది కనుక్కోండి. ట్యాక్స్ పేబుల్ 4,14,313 మైనస్ 2,38,016. 1,76,000 మరి 297. మరి రౌండ్ ఆఫ్ చేయాలిగా, రౌండ్ ఆఫ్ 1,76,300. అది చాలా సింపుల్. సీక్వెన్స్ ఇంపార్టెంట్. హెడ్స్ ఆఫ్ ఇన్కమ్స్, GTI 80 ఏంటమ్మా చాప్టర్ 6A నెట్ ఇన్కమ్, ట్యాక్స్ క్యాలిక్యులేషన్, ఫార్ములా,
ఫార్ములా 3 ఎలిమెంట్స్, రేట్ ఆఫ్ ట్యాక్స్ ఇండియా, రేట్ ఆఫ్ ట్యాక్స్ ఫారెన్, డబుల్ ట్యాక్స్ ఇన్కమ్. ఇది నెక్స్ట్ 5 అజంప్షన్స్. అవి మీరు ఎగ్జామ్లో ఖచ్చితంగా రాయాలి. ఏంటవి? వీడు ఇండియాలో రెసిడెంటు, ఇన్కమ్ అవుట్ సైడ్ ఇండియా అక్రూ అరైజ్ అయింది, అవుట్ సైడ్ ఇండియాలో వీడు ఇన్కమ్ ట్యాక్స్ పే చేశాడు, తర్వాత ఇండియాకి ఆ కంట్రీకి అగ్రిమెంట్ లేదు. ఆ 4 పాయింట్లు రాస్తేనే మార్కులు, మళ్ళీ 1 మార్కు పోయిద్ది. అర్థమవుతుందా? ఇది మీకు ఇంత పర్ఫెక్షన్ రావాలంటే ఇప్పుడు మీరు ఆవేశపడి ఒక 50-100 క్వశ్చన్లు మీ పని లేదు. చేసిన 10 క్వశ్చన్లు అయినా 10 క్వశ్చన్లు చాలు. కావాలంటే 10 క్వశ్చన్లు చేసినా కూడా మీరు పర్ఫెక్ట్. అసలు ఈ క్వశ్చన్లో అసలు DTAA క్వశ్చన్స్లో సీక్వెన్స్ ఏంటి, నేను ఎక్కడ అలర్ట్గా ఉండాలి, ఎక్కడ తప్పు చేస్తాను, అసలు ఏంటి కీ పాయింట్స్ అని ఒక 10 క్వశ్చన్లు చాలు. కనీసం 3 టైమ్స్ మీ చేత్తో చేయాలి. 3 టైమ్స్ లేదా 4 టైమ్స్ ఇంకా ఓపుకుంటే. ఓన్లీ గ్రూప్ 2 వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఈ బ్యాచ్లో. మీకు బోల్డ్ టైం ఉంది. మీరు ఒక్కొక్క క్వశ్చన్ని 4 సార్లు చేయండి. మీకు వచ్చినట్టు అనిపిస్తే ఇప్పుడు ఎగ్జామ్లో తప్పు చేస్తారు. సో May 25లో పాస్ అయ్యే ఉద్దేశం ఉంటే షార్ట్ కట్స్ మానుకొని ప్రాక్టీస్ చేయండి. రైట్ రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ May 23 ఎగ్జామ్ క్వశ్చన్. ఇంపార్టెంట్ అమ్మ, ఇవన్నీ మళ్ళీ రిపీట్ అవుతాయి వీటిలో నుంచే. ఇప్పుడు ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, మా శాలరీ పాయింట్, ఇది రేపు మీకు యాడ్ చేయొచ్చు. హౌస్ ప్రాపర్టీ పాయింట్ యాడ్, అంటే క్వశ్చన్స్ అంటే కొత్త ఏమి రావు. ఉన్న క్వశ్చన్స్లోనే అక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇలా తీసుకొని మీకు ఇస్తాడు ఎగ్జామ్లో. సో బెటర్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ ఎన్ని ఎక్కువ మీరు చేస్తే ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ అన్నీ అక్కడి నుంచే వస్తాయి మీకు. ఆ క్వశ్చన్స్ అన్ని మిక్స్ చేస్తాడు వాడు. అక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటాడు మీకు. సో మీరు సేఫ్ అయిపోతారు ఈజీగా. రైట్. నెక్స్ట్ November 2023 క్వశ్చన్ చేద్దాం. ఇంపార్టెంట్ అది కూడా. November 2023 అగైన్ ఇంపార్టెంట్ అమ్మా. చిన్న క్వశ్చన్ నెంబర్ 3లో 3A ట్రస్ట్ 8 మార్క్స్, 3B DTAA 6 మార్క్స్. కన్ఫర్మ్ ట్రస్ట్ డెడ్ ఈజీ, ఇది 6 ఈజీ. 8 + 6 ఎంత? 14 మార్క్స్. ఫ్రీగా వస్తాయి మీకు నేను చెప్పిన మాట వింటే. క్వశ్చన్ నెంబర్ 3 ఆల్వేస్ సేమ్, ట్రస్ట్ DTAA ఫ్రీగా వస్తాయి మార్కులు మీకు. క్వశ్చన్ నెంబర్ 4 TDS 8 మార్క్స్ ఫ్రీ. మాట వినండి, May 25లో పాస్ చేస్తాను మిమ్మల్ని నేను. రైటా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ November 23 క్వశ్చన్ నెంబర్ 3B. చదవండి అలోపు, నేను బోర్డు రబ్ చేస్తాను. రైట్ అమ్మా. సాల్వ్ చేయాలి క్వశ్చన్స్. ఆన్సర్లు ఇచ్చామనుకోండి కింద టిక్కులు కొట్టుకుంటూ పోతున్నారు కుర్రోళ్ళు. ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయనా వేరే? సరే నేను ఆఫ్ చేస్తాను ఇక్కడితోటి. సో నెక్స్ట్ క్లాస్లో మనం మళ్ళీ మే అయిపోయింది కదా, November 23 ఎగ్జామ్ క్వశ్చన్ చేద్దాం. కలుద్దాం మళ్ళీ ఇప్పుడే.